హే గైస్, వెల్కమ్ టు క్రిక్ ప్రెసిడెంట్ ఛానల్. ఇప్పుడు వరకు ఈ ఛానల్ చూడకపోతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కాల్ఫైర్ 1 కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్. ఈ మ్యాచ్ అయితే హై వోల్టేజ్ మ్యాచ్ అని చెప్పుకోవాల్సిందే. ప్యాట్ కమ్మిన్స్ని ఆపగలగాలి శ్రేయస్ అయ్యర్, లేకపోతే చాలా ట్రబుల్లో పడిపోతారు. ఈ మ్యాచ్లో ఎవరైనా ఓడిపోయినా నోక్ అడ్వాంటేజెస్ ఉంటుంది. కాల్ఫైర్ 2లో ఆడేదానికి ఎవరైతే గెలుస్తారో డైరెక్ట్ ఫైనల్లో వెళ్ళిపోయి అక్కడ కూర్చొని ఉంటారు, ఎదురు చూస్తుంటారు ఎవరు వస్తారని. అది ఈ మ్యాచ్ స్పెషాలిటీ ముఖ్యంగా. ఇంకా సునీల్ నారాయణ్ అయితే క్రూషియల్ అవుతాడు ఈ మ్యాచ్లో. అతని పవర్ ప్లేలో ఎలా ఆడుతాడో దాన్ని బట్టి మ్యాచ్ డిసైడ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇంకా ఫిల్ సాల్ట్ లేడు, అతను వెళ్ళిపోయినాడు వాళ్ళ దేశానికి. ఇంకా గుర్బాజ్ వచ్చేస్తాడు ఈ మ్యాచ్లో డైరెక్ట్ వికెట్ కీపర్గా అని అనుకోవాల్సిందే మనము. ఇంకా శ్రేయస్ అయ్యర్ అతను కూడా క్రూషియల్ అవుతాడు ఈ మ్యాచ్లో. ఎందుకంటే ముఖ్యంగా అతని బ్యాటింగ్ అయితే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. ఈ మ్యాచ్లో కూడా కొద్దిగా రన్స్ కొట్టి మంచిగా ఫైనల్కి పంపించేటట్టు చేస్తాడు. అతను క్రూషియల్ అవుతాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాలి, ప్లస్ కెప్టెన్ బాగా ఆడితేనే మళ్ళీ ఫీల్డింగ్ సెటప్ మంచిగా చేయాలి. కెప్టెన్సీ మంచిగా చేస్తే చాలు వాళ్ళకి. ఇంకా వెంకటేష్ అయ్యర్ లెఫ్ట్ హ్యాండర్, అతని గురించి ఎంత చెప్పినా తక్కువనే భయ్యా. ఏం ఆడుతున్నాడు, చాలా రెచ్చిపోతున్నాడు. ప్రతి మ్యాచ్లో కొడుతున్నాడు, విర్రగా తీస్తున్నాడు, ప్రతి ఒక్క బౌలర్ని విడుచుకు పడుతూనే ఉన్నాడు. ఈ మ్యాచ్లో కూడా కొద్దిగా రన్స్ కొట్టాలని ఆశిస్తాడు వాళ్ళ టీమ్మేట్స్ కూడా. ఇంకా ఇటుపక్కల రింకు సింగ్, అతను కూడా మంచిగా రన్స్ కొట్టాలని ఆశిస్తాడు. ఈ మ్యాచ్లో కూడా కొద్దిగా రన్స్ కొట్టి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసి టీమిండియాకి ఇంకా స్టాండ్ బైలో ఉన్నాడు కదా, కొద్దిగా కాన్ఫిడెన్స్ ఉంటే చాలు. ఎవరికైనా ఇంజురీ అయినా అతని ప్లేస్లో డైరెక్ట్ వచ్చేస్తాడు. మనం అన్నీ అనకూడదు, ఇప్పుడు జస్ట్ మనం ఎగ్జాంపుల్ చెప్తున్నాం. అతను కూడా మనకు ఫామ్లో ఉంటే చాలు, ఎప్పుడైనా రీప్లేస్ చేసుకోవచ్చు. రోహిత్ శర్మ, అండర్ రసూల్, అతని గురించి ఎంత చెప్పినా తక్కువనే భయ్యా. విర్రగా తీస్తాడు, భయంకరంగా హిట్టింగ్ చేయగల శక్తి ఉంది అతనికన్నా. విర్చక పడుతాడు ఈ మ్యాచ్లో. నేను అనుకుంటున్నా పెద్ద పెద్ద హిట్లు కొడతాడని అనుకుంటున్నా ముఖ్యంగా. ఇంకా మిచెల్ స్టార్క్ అయితే క్రూషియల్ అవుతాడు ఈ మ్యాచ్లో ముఖ్యంగా. ఎందుకంటే అతని బాగా వేస్తున్నాడు, స్వింగ్ చేయగలుగుతాడు, అన్నీ ఉంటాయి. కానీ ఒక్కోసారి వికెట్ తీలేకున్నాడు, దానివల్ల స్ట్రగుల్ అవుతున్నాడు. ముఖ్యంగా హర్షిత్ రాణా కూడా మెయిన్ క్రూషియల్ అవుతాడు ఈ మ్యాచ్లో. ఎందుకంటే స్వింగ్ చేయగలుగుతున్నాడు బోత్ ఎండ్. ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్ కూడా అతనిగానే ఉంది కదా, అది సరిపోతుంది వాళ్ళకి. ఇంకా వేరియేషన్స్ ఉన్నాయి, నక్కుల్ బాల్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇంకా వరుణ్ చక్రవర్తి కూడా క్రూషియల్ అవుతాడు ఈ మ్యాచ్లో ముఖ్యంగా. ఎందుకంటే అతని బాగా స్పిన్నర్ కదా, బాగా గూగులీలు వేస్తాడు, అన్నీ వేయగలుగుతున్నాడు, చెప్పి అవుట్ చేయగలుగుతాడు వరుణ్ చక్రవర్తి. ఇంకా రమన్ దీప్ సింగ్, అతని టాలెంట్ అయితే సూపర్గా ఉంది, ఇచ్చి పడేస్తున్నాడు. ముఖ్యంగా ఈ మ్యాచ్లో కూడా క్రూషియల్ అవుతాడని నేను అనుకుంటున్నా. ఇంకా ఇటుపక్కల చూస్తే ట్రావిస్ హెడ్ ఎంత త్వరగా అవుట్ చేస్తే అంత మంచిది, లేకపోతే చాలా కష్టాల్లో పడుతుంది కేకేఆర్. ఇంకా అభిషేక్ శర్మని కూడా మంచిగా అవుట్ చేస్తేనే, లేకపోతే ఇబ్బందులు పాలు తప్పవు కేకేఆర్కి. అతను కూడా మంచి ఫామ్లోనే ఉన్నాడు, పెద్ద హిట్టింగ్ చేయగల శక్తి ఉంది వాళ్ళకన్నా. ఇంకా రాహుల్ త్రిపాఠి కూడా నిన్న మ్యాచ్లో చూసాము, అతను కూడా క్యామియో ఇన్నింగ్స్ ఆడినాడు, 33 రన్స్. అతను కూడా క్రూషియల్ అవుతాడు ఈ మ్యాచ్లో ముఖ్యంగా. ఇంకా ప్యాట్ కమిన్స్, అతను అయితే కెప్టెన్సీ బ్రిలియంట్, ఎక్సలెంట్ అని చెప్పాలి. ఇతన్ని ఆపలేకపోతే కొద్దిగా క్రియేటివ్గా ఆలోచించాలి శ్రేయస్ అయ్యర్, లేకపోతే ఇబ్బంది పాలు తప్పదు శ్రేయస్ అయ్యర్కి. ఇతన్ని ఆపగలిగితే ఈజీగా మ్యాచ్ గెలవచ్చు కేకేఆర్. ఇంకా భువనేశ్వర్ కుమార్, అతని బౌలింగ్ ఎదుర్కొనేవాడు లేనట్టు కనిపిస్తున్నాడు. నిన్న మ్యాచ్లో కూడా మంచి స్వింగ్ చేయగలుగుతున్నాడు, నక్కుల్ బాల్ అన్నీ బాగా వేస్తున్నాడు. అతని బౌలింగ్ కొద్దిగా సీ ఆఫ్ చేస్తే ఈజీగా రన్స్ కొట్టగలచ్చు. ఇంకా టీ నటరాజన్ లెఫ్ట్ హ్యాండర్ కదా, కొద్దిగా బాగా వేస్తున్నాడు, మంచిగా స్వింగ్ చేయగలుగుతున్నాడు బోత్ ఎండ్స్. డెత్ ఓవర్లో కూడా మంచిగా వేస్తున్నాడు, స్లో యార్కర్స్ మంచిగా ఉన్నాయి అతనికన్నా కూడా. ఈ మ్యాచ్లో కూడా అతను క్రూషియల్ అయిపోతాడు. నితీష్ రెడ్డి, అతను తెలుగోడు భయ్యా, ఏం కొడుతుంటే ట్రీట్ టు వాచ్. నాకు చూస్తుంటే ఇంకా చూడాలని అనిపిస్తున్నాయని. బౌలింగ్తో అదర కొడుతున్నాడు, బ్యాటింగ్తో అదర కొడుతూనే ఉన్నాడు. ఇంకా అబ్దుల్ సమద్ కూడా క్రూషియల్ అవుతాడని నేను అనుకుంటున్నా బ్యాటింగ్తో. షాబాజ్ లెఫ్ట్ హ్యాండర్ ఆల్రౌండర్, అతను కూడా క్రూషియల్ అవుతాడు ఈ మ్యాచ్లో. ఇంకా సన్వీర్ సింగ్ కూడా మంచి ఆల్రౌండర్, అతను కూడా క్రూషియల్ కావచ్చు ఈ మ్యాచ్లో. మ్యాచ్ ఎక్కడ, అహ్మదాబాద్. పిచ్ ఎలా ఉంటుంది, 5 అయితే రెడ్ సాయిల్ పిచ్లు ఉన్నాయి, 6 అయితే బ్లాక్ సాయిల్ వికెట్ ఉన్నాయి. అది చాలా ఫెసిలిటీ గ్రౌండ్ అని చెప్పుకోవాలి ముఖ్యంగా. ఇంకా పిచ్ ఎలా ఉంటుంది, యూజువల్గా అయితే సేమ్ పిచ్ ఇవ్వరు, కొత్త పిచ్ ఇచ్చి న్యూట్రల్గా బోత్ బ్యాటర్స్ అండ్ బౌలర్స్కి ఈక్వల్గా ఛాన్స్ ఉండేదానికి ఇస్తారని నేను అనుకుంటున్నా. సపోజ్ ఫ్లాట్ ట్రాక్ ఇచ్చి
కొట్టుకొని అనేటట్టు ఇస్తే ఇంకా ఏం చేయలేం. బ్యాటర్స్ పండగ చేస్తారు. ఇద్దరు 2 పక్కల హిట్టర్స్ ఉన్నారు కదా, పెద్ద పెద్ద హిట్లు చూస్తాము ఈ మ్యాచ్లో. ఇంకా గ్రౌండ్ ఎక్కడ? అహ్మదాబాద్. ఇదైతే చాలా పెద్దది, నరేంద్ర మోడీ స్టేడియం అని చెప్తారు. ఇంకా పెద్ద లాంగ్ బౌండరీస్ ఉంటాయి, అంత ఈజీగా క్లియర్ చేయలేము ఇక్కడ. ఊరికే ఎత్తితే 6 అనుకునేటట్టు ఉండదు ఈ గ్రౌండ్లో ముఖ్యంగా. ఎందుకంటే ఎక్కడ ఎత్తినా నువ్వు 6 కొట్టబోయేది క్యాచ్లు పడతారు ఈజీగా. ఇప్పుడైతే ఎవరైతే హ్యాండిల్ చేస్తారో ప్రెజర్ వాళ్ళే. గ్రౌండ్ ఫీలింగ్ సూపర్గా ఉండాలి. ముఖ్యంగా ఇక్కడ 2 రన్స్ వచ్చేది 3 రన్స్ వస్తాయి ఈ గ్రౌండ్లో ముఖ్యంగా. ఇంకా హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే ముఖ్యంగా 27 మ్యాచెస్లో 9 SRH గెలిచింది, వీళ్ళు 17 గెలిచారు. అప్పర్ హ్యాండ్ ఉండేది కేకేఆర్కి, ఫుల్ డామినేషన్ చూస్తుంది. కానీ ఇప్పుడున్న ఫామ్ 2 టీమ్స్ తలబడితే ఏం తెలుస్తుందో మనకు మ్యాచ్ అయిపోయినాక తెలుస్తుంది. ముఖ్యంగా 2 టీమ్స్ గట్టివే కానీ పోటీ చేస్తాయని నేను అనుకుంటున్నా. 2 టీమ్స్ వెరీ స్ట్రాంగ్, అన్ని 2 డిపార్ట్మెంట్లో సూపర్గా ఉంది. పర్ఫార్మెన్స్ కూడా సూపర్గా ఇచ్చారు. టాప్ ఆఫ్ ది టేబుల్ కేకేఆర్, 2వ స్థానంలో SRH అని చెప్పుకోవాల్సిందే. ఇంకా వెదర్ రిపోర్ట్ నో రైన్, ఫుల్ మ్యాచ్ చూడొచ్చు, ఏం అడ్డంకి ఉండదు. ఎంజాయ్ చేయండి, ఇచ్చి పడేయండి, గ్రౌండ్లోకి వెళ్ళండి. మీరు మొబైల్లో చూడాలంటే జియో సినిమా వితౌట్ మనీ చూడండి. ఇంకా టీవీలో చూడాలంటే స్టార్ స్పోర్ట్స్ 1లో వస్తుంది. ఇంకా ఎంజాయ్ చేయండి. దాంట్లో కూడా స్పోర్ట్స్ 18లో కూడా వస్తుంది, ఆడ కూడా చూడండి. ఇంకా ప్లేయింగ్ 11 ఏమైనా మార్పు ఉంటాయా? ఏం ఉండవు అని నేను అనుకుంటున్నా. SRH ప్లేయింగ్ 11 అంటే లాస్ట్ మ్యాచ్లో ఎవరు వచ్చారో సేమ్ అదే ప్లేయింగ్ 11 వస్తారు, 1-2 మార్పులు తప్ప. అవి కూడా చేయరని అనుకుంటున్నా. ఎందుకంటే ఒకసారి ప్లేయింగ్ 11 చెప్తా. ఫస్ట్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, క్లాసెను, అబ్దుల్ సమాద్, షాబాజు, నితీష్ రెడ్డి, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమారు, విజయకాంత్ సారీ, ఇంకా టి నటరాజను. ఇంపాక్ట్ ప్లేయర్గా ఉండేది ఇది భువనేశ్వర్ కుమార్. ఇది ప్లేయింగ్ 11 ప్లస్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఉండేది టి నటరాజన్. ఇంకా ఏమైనా స్పిన్ ట్రాక్ ఇస్తే మాయంక్ మార్కండే రావచ్చు, ఇదే నేను అనుకుంటున్నా. ఈ ప్లేయింగ్ 11 అయితే సూపర్గా ఉంది. సన్వీర్ సింగ్ ఇప్పుడు లాస్ట్లో చెప్పినా నాకు గుర్తుకొచ్చింది. సన్వీర్ సింగ్ కూడా వీళ్ళ 11లో ఉంటాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా ఉండేది టి నటరాజన్. ప్లేయింగ్ 11 సూపర్గా ఉంది. ఇంకా వీళ్ళది కూడా కేకేఆర్ ఒకసారి ప్లేయింగ్ 11 వీళ్ళది కూడా సేమ్గానే ఉంటుంది. ఫిల్సాట్ బదులు గుర్బాజ్ వచ్చేస్తాడు. ఇంకా సునీల్ నారాయణ్, వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్, అండర్ రసూల్, ఇంకా రమన్దీప్ సింగ్, ఇంకా వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, మిచ్చల్ స్టార్క్, వరుణ్ అమోరా. ఇది వీళ్ళ ప్లేయింగ్ 11. ఇదే వీళ్ళ ప్లేయింగ్. హర్షిత్ రాణా ఇది ఉండేది. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్గా ఉండేది వరుణ్ అరోనా అయినా వరుణ్ చక్రవర్తి అయినా. ఇది ప్లేయింగ్ 11. 2 టీమ్స్ సూపర్గా ఉన్నాయి, బెస్ట్ కాంబినేషను. ఇద్దరికి ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి, ఎవరు గెలుస్తారో చెప్పలేం. ఇంకా బ్యాటిల్స్ చూస్తే ముఖ్యంగా మిచ్చల్ స్టార్క్ వర్సెస్ అటుపక్కల ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్సే, అంతా ఏముండదని అనిపిస్తుంది. రాహుల్ త్రిపాఠి, మిచ్చల్ స్టార్క్ వర్సెస్ రాహుల్ త్రిపాఠి, రైట్ హ్యాండర్ వర్సెస్ లెఫ్ట్ హ్యాండర్స్ అని చెప్పుకోవచ్చు. ఇటుపక్కల భువనేశ్వర్ కుమార్ వర్సెస్ అటుపక్కల రైట్ హ్యాండర్స్ గుర్బాజ్ ఆటోమేటిక్గా వచ్చేస్తాడు. వీళ్ళిద్దరు బ్యాటిల్ సూపర్గా ఉంటుంది. ఇంకా శ్రేయస్ అయ్యర్ వర్సెస్ ప్యాట్ కమిన్స్ అని చెప్పుకోవాలి, అతని క్రూషియల్ అవుతాడు మిడిల్ ఓవర్స్లో. వరుణ్ చక్రవర్తి వర్సెస్ క్లాసెన్, వాళ్ళ మిడిల్ ఓవర్స్లో ఉండేది ఇది క్రూషియల్ బ్యాటిల్. సునీల్ నారాయణ్ వర్సెస్ క్లాసెన్ అని చెప్పుకోవాలి. ఇంకా ఇది అంత రసూల్ వర్సెస్ ఇటుపక్కల చూస్తే స్పిన్ విజయకాంత్ అతను క్రూషియల్ అవుతాడని నేను అనుకుంటున్నాను. షాబాజ్ అహ్మద్. ఈ వీళ్ళకి బ్యాటిల్ సూపర్గా ఉంటాయి. ఎవరైతే ఆపగలుగుతాడో రసూల్ ఈజీగా గెలుస్తారో, లేకపోతే ఆపలేకపోతే మ్యాచ్ అయితే ఒంటి చేత్తో గెలిపిస్తాడు అండర్ రసూల్. మీరు ఏ టీం గెలుస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే చెప్పలేను ఏ టీం గెలుస్తుందో, 2 పెద్ద టీమ్సే. ఇంకా ఎడ్జ్ ఉండేదంటే కేకేఆర్ కానీ నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏ టీం ఫైనల్ వెళ్తుందో ఫస్ట్ అది కూడా కామెంట్ చేస్తే నాకు కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ.